మీ ఆలోచన ప్రకారం రేపు టీడీపీ జనసేన కూటమికి ఎన్ని ఎంపీ సీట్లు ఎన్ని అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి? 136 వస్తాయండి అసెంబ్లీ. 136 136 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఇటు ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు వరకు అండి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది కూటమి. ఓకే. మీకు అక్కడ కడపలో కూడా మీకు 10కి 10 అలా వచ్చినాయి వాళ్ళకి రాయలసీమలో. ఇప్పుడు అక్కడ ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది 50-50 అలాగే ఉన్నాయి మీద రాజంపేట రైల్వే కోడూరు ఇవన్నీ రైల్వే కోడూరు మీ జనసేన ఖాతాలో ఉన్నాయండి. ఇవన్నీ రాజంపేట కూడా బీజేపీకి అనుకుంటున్నారు ఎంపీ సీటు. సో అవి కూడా మా ఖాతాలో ఉన్నాయి. ఎంపీ అనుకుంటున్నారు సార్ 25కి మీ కూటమి ఎంత? 25 ఉన్నాయి. దాంట్లో 21 గన్షాట్కి వెళ్తారని 4 దగ్గర మటుకు హోరాహోరీగా మొగ్గు చూపిస్తుందండి. అది కూడా రేపు నోటిఫికేషన్ వచ్చి మా వారాహి మళ్ళీ రథయాత్ర మొదలయ్యాక ప్రజల్లో వచ్చే మార్పు ఇంకా ఎక్కువ ఉందండి. ఇది మటుకు ప్రస్ఫుటంగా నేను చెప్పాను. కానీ అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయి సార్. హరిరామ జోగి లాంటి పెద్ద మనిషి కానీ ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు ఏదో ఒక లెటర్ వదలటం జన సైనికుల్లో వీర మహిళల్లో కొంత భయం కానీ కొంచెం చికాకులు తెస్తున్నారు. ఇది ఎందుకు మీరు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇంకా క్లియర్ చేసుకోలేదు? అది ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇటు మా హరిరామ జోగయ్య గారు కానీ వాళ్ళు లెటర్లు రాసుకోవడం మీరు అన్నట్టు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారండి. ఎందుకంటే ఒకవైపు మీ అధినేత ధైర్యంగా వెళ్తున్నాడు తాడో. వాళ్ళు ఒకటే చెప్పారండి, ఏంటంటే అధినాయకుడు మాటే మనకి శిరోధార్యం. పెద్దలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళ అడ్వైజులు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఎక్కడున్నా మనకి ఆశీర్వాదం ఇస్తారు అని డిసైడ్ అయ్యారండి. క్యాడర్ అంతా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ నాలాంటి వాడు కానీ ఒకటే వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ ఆశీర్వాదం పార్టీకి కూటమికి మెండుగా ఉన్నాయి. అక్కడతోటి మనం వాళ్ళని ఏం అనొద్దు, ఇంకా రాస్తే రాసుకున్నా అంతేనండి. మా అధినాయకుడు మొత్తం క్షణం తీరిక లేకుండా ఆయన మమేకమై ఇదే అండి కరెక్ట్ రాజకీయం. పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పక్కర్లేదండి. ఆయన ప్రజల నుంచి వచ్చిన చైతన్యం, ప్రజల నుంచి వచ్చిన ఒక మార్పు, ఆయన ఒక అద్భుతమైన రాజకీయవేత్తగా ఆయన మారాడు. వీరు నిన్న భీమవరం వెళ్ళారు, భీమవరంలో ఉన్న అందరి నాయకులను కలిశారు, అందరితో మాట్లాడి కార్యకర్తలు సదస్సు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మొన్న రాజమండ్రి వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నం నాయకులు అందరితో పార్లమెంటు పరిధిలో ఉన్న అందరితో మాట్లాడారు. మళ్ళీ అనకాపల్లి వచ్చారు, మా కొనతాల రామకృష్ణ గారిని కలిశారు. ఎక్కడ అధినాయకుడు ఏంటంటే అన్ని దాని ఆయన నిన్న కూడా మాట్లాడారండి, అన్ని చోట్లకి నేనే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అయినా ఏమైనా కూడా మీరు కంగారు పడద్దు, నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, వచ్చి మాట్లాడతాను అన్నారు.